నర్సీపట్నంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో అబిద్ జంక్షన్లోని గాంధీ విగ్రహం వద్ద వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు బాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మున్సిపాలిటీలో పార్టీ నాయకులందరూ కూడా మున్సిపాలిటీ ప్లస్ రూరల్ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అది ముఖ్యంగా చెప్పాలంటే ఆనాడు 2 సంవత్సరాల ముందు ఎన్నికల ముందు చంద్రబాబు గారు ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ 6లు 7లు 8లు 9లు 10లు చాలా ఇచ్చారు. అప్పటికే ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనన్న బాగానే ఇస్తున్నారు, ఎక్కడ పార్టీలు చూడలేదు, ఎక్కడ రాజకీయాలు చూడలేదు, అర్హులైన ప్రతి వారు కూడా ఇస్తున్నారని చెప్పి ఎంతో సంతోషించినప్పటికీ కూడా మరి ఏదైతే చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు చూసి ఆశపడి అత్యాశకు పోయి ఈ రోజు మోసపోయే పరిస్థితి ఈ రోజు అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 2 సంవత్సరాలు కూడా మొదటి సంవత్సరం ఏ ఒక్క పథకం కూడా ఇవ్వాల. చాలా పథకాలు చెప్పారు, చాలా హామీలు ఇచ్చారు, చాలా మంది నమ్మి ఓట్లేశారు. ఈ రోజు మొదటి సంవత్సరం ఏ ఒక్క హామీ కూడా చేయలేదు. 2వ సంవత్సరం కూడా అరకొరగా చేస్తున్నారు. ఒక్కసారి నేను మాట్లాడేది ఏంటంటే ఈ రోజు ఓన్లీ నర్సీపట్నం నియోజకవర్గం గురించి మాట్లాడుతాను. నేను ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గంలో ఆ రోజు చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రి గారు ఎన్నో వాగ్దానాలు చేశారు. సూపర్ 6లు 7లు 8లు 9లు అంటే నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, ఈయన ఎమ్మెల్యే అవుతారు, కాబట్టి మనందరూ కూడా ప్రతి ఇంటికి కూడా ఈ చెప్పిన పథకాలు అనేవి వస్తాయని చెప్పి ఆశతో నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఒక్కసారి మీ ద్వారా నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తు చేస్తాను. మొదటి పథకం ఏంటంటే యువతకు నిరుద్యోగ యువతికి మరి 3,000 రూపాయలు ఇస్తుందంటే బాబు ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా యువతులు ఎవరైతే ఉన్నారో యువకులందరూ కూడా మరి ఓట్లేసి గెలిపించారు ఎక్కువ శాతం మంది. తీరా వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు అయింది, 3,000 రూపాయలు ఇస్తున్నారు. 3,000 రూపాయలు ఒక్క పైసానే వచ్చింది అడుగుతున్నా ఈ రోజు నిరుద్యోగులకి అంతా కూడా. ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గంలో ఒక్కరికి 3,000 అంటే మరి 24 నెలలకి 72,000 ఇవ్వాలి. అంటే ప్రతి విద్యార్థి కూడా ప్రతి ఎవరైతే నిరుద్యోగం ఉన్నాడో నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రతి నిరుద్యోగి కూడా 72,000 ఇవ్వాలి. అంటే సుమారుగా 10,000 మంది నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నారు. అంటే సుమారుగా 72 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో మరి చింతకాల అయ్యన్న పత్రి బాకీ ఉన్నాడన్న సంగతి మీ అందరూ కూడా తెలుసుకోవాలి నిరుద్యోగులు అని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అలాగే చూస్తే ఇంకో ఇచ్చారు అయ్యన్న పత్రిక ఇంకోటి ఇచ్చారు వాగ్దానం ఏమంటే ఆడబెట్టింది ఇది అన్నారు. 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ప్రతి మహిళకి కూడా మరి 1,500 ఇస్తుందంటే చాలా మంది మహిళలందరూ కూడా మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఇక్కడ అయ్యన్నపతి గారు మరి ఎమ్మెల్యే అయితే మనకి నెలకి 1,500 వస్తుందని చెప్పి ఎంతో మంది నమ్మి ఈ రోజు మోసపోయే పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు 1,500 అంటే ఈ రోజు సుమారుగా ప్రతి మహిళ కూడా 24 నెలలు అయింది. అంటే ప్రతి మహిళ కూడా 36,000 రావాలి. ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు తెలుసండి? 90,000 మంది మహిళలు ఉన్నారు. ఎవరైతే అర్హులు ఉన్నారో 59 సంవత్సరాల నుంచి 59 వరకు కూడా కేవలం నర్సీపట్నం నియోజకవర్గంలో 90,000 మంది మహిళలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా 36,000 ఎవరు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కేవలం ఆడబట్టి కింద నర్సీపట్నం నిధుల్లో మరి 90,000 మందికి ఇవ్వాల్సింది ఎంత తెలుసండి? 324 కోట్ల రూపాయలు మరి చింతకాల అయ్యన్న పాత్ర బాకీ ఉండడం సాగితే ఈ నియోజక ప్రజలందరూ గుర్తించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. అలాగే దీపం పథకం ఉన్నారు. ప్రతి ఇంటికి కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. ఈ రోజు చూస్తే మరి 2 సంవత్సరాలు అయింది. అంటే 6 సిలిండర్లు ఇవ్వాలి. కేవలం ఒకే ఒక సిలిండర్ ఇచ్చారు. ఈ 6 సిలిండర్లు ఆ ఒక సిలిండర్ కూడా ఎవరికి ఇచ్చారో తెలియని పరిస్థితి. అంటే ఒక 5 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు అన్ని కూడా మరి ఎగ్గొట్టారని సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అంటే సుమారుగా ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గంలో 80,000 కుటుంబాలు ఉన్నాయి. 80,000 కుటుంబాలు కూడా 5 సిలిండర్లు కూడా ఎగవేశారని చెప్పి మీ ద్వారా మరి తెలియపరచడం జరుగుతుంది. ఇంకోటి అన్నారు మహిళలకు ఉచిత బస్సు అన్నారు. వాళ్ళు నర్సీపట్నం నియోజకవర్గంలో మహిళలందరూ కూడా అనుకున్నారు మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఇక్కడ అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యే అయితే ఉచితంగా బస్సుల్లో వెళ్ళొచ్చు అని చెప్పి ఒక ఆశతో నమ్మకంతో ఓట్లేశారు. కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే కేవలం 16 కేటగిరీలు ఉన్నాయి బస్సులు నర్సీపట్నం నియోజకవర్గంలో. 16 కేటగిరీలు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 కేటగిరీలకే కేవలం బస్సులు ఎక్కుతారు తప్ప మహిళలకి మిగతా ఎన్ని కూడా ఎలవ చేయలేదన్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అలాగే చూస్తే తల్లికి 100 అన్నారు. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి కూడా ఎంత మంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తుందంటే అందరూ నమ్మారు. ప్రతి ఒక్కరు కూడా వస్తుందని చెప్పి నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే ఈ రోజు పరిస్థితి ఎలాగుందంటే మొదటి సంవత్సరం 24-25 సంవత్సరం ఎగ్గొడిశారు 15,000 బాకీ. అంటే సుమారుగా 34,000 మంది ఈ రోజు నర్సీపట్నం నిధుల్లో పిల్లలు విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మొదటి సంవత్సరం 15,000 చొప్పున చూస్తే 51 కోట్ల రూపాయలు ఎగవేశారు. ఆ 51,000 కూడా మరి అయ్యన్న పద్ధతి కడతారా చంద్రబాబు కడతారా చెప్పాలి. అలాగే 2025-26లో కూడా కొంతమందికి
9,000 వేశారు, కొంతమంది 10,000 వేశారు, కొంతమంది 13,000 వేశారు. అంటే ఎంత మందికి వేశారు కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆనాడు జగనన్న ప్రభుత్వంలో ఏదైనా పథకానికి బటన్ నొక్కితే ఎంత మందికి ఇచ్చారనేది సచివాలయం లిస్ట్ వచ్చేది. కానీ ఈ రోజు మొదటి సంవత్సరం తల్లివాదం ఎగ్గొట్టేశారు, రెండో సంవత్సరం 9,000 ఒకరికి, 10,000 ఒకరికి, 13,000 వచ్చి ఎవరికి ఇచ్చారో కూడా తెలియని పరిస్థితి ఈ రోజు ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే మరి తల్లికి వందనం ఆనాడు జగనన్న ప్రభుత్వంలో ఎవరైతే స్కూల్కి వెళ్తున్నారో స్కూల్కి వెళ్ళిన డేటా అంతా కూడా వెళ్లి వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం. కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం అని చెప్పి 15 ఆంక్షలు పెట్టారు కొత్తగా. అప్పుడు ఈ 15 ఉంటేనే ఇచ్చే కార్యక్రమం చేస్తారంటే ఎంత దుర్మార్గం పాలన ఉన్నదో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇంకోటి ఏంటంటే అన్నదాత సుఖీభావ్ అన్నారు. మరి కేంద్రం ఇచ్చేది కాకుండా ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు చంద్రబాబు గారు చెప్పారు, ఇక్కడ అయినబద్రి గారు చెప్పారు. ఈ రోజు అడుగుతున్న మొదటి సంవత్సరం 24-20 సంవత్సరానికి సంబంధించి పూర్తిగా ఎగ్గొట్టేశారు 20,000 రూపాయలు కూడా. అంటే సుమారుగా నర్సీపట్నం నిధుల్లో 42,000 మంది రైతులు ఉన్నారు. ఒక్కరికి 20,000 ఇస్తే 84 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరం ఎగ్గొట్టేశారు ఈ చంద్రబాబు గారు, అయినపద్రి గారు చెప్పి అంటాను. అలాగే 2025-26 సంవత్సరానికి సంబంధించి కేవలం 14,000 ఇవ్వడం జరిగింది. ఇంకా 6,000 రూపాయలు ఇవ్వాలి. అంటే ఈ 42 మందికి ఇంకా 6,000 ఎంత ఇవ్వాలంటే సుమారుగా 25,20,00,000 రూపాయలు ఇంకా ఈ సంవత్సరం బాకీ ఉన్నారు. అంటే ఇంకోటి కూడా చెప్పాలి, ఆనాడు జగనన్న ప్రభుత్వంలో కౌలు రైతులందరూ కూడా డబ్బులు ఇచ్చేవారు 13,500. 1000 మంది ఉన్నారు సుమారుగా కౌలు రైతులందరూ కూడా. ఈ రోజు వాళ్ళందరూ కూడా ఒక్క పైసా కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు. అంటే సుమారుగా 25,20,00,000 రూపాయలు ఈ కౌలు రైతులకు 2 సంవత్సరాల పరిస్థితి అని చెప్పి మీ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా 50 సంవత్సరాలకు పెన్షన్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ కూడా 50 సంవత్సరాల పెన్షన్ వస్తే 4,000 రూపాయలు ఇస్తామంటే చాలా మంది ఆశపడి ఓట్లు వేసి ఈ రోజు గెలిపించారు. తీరా చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.